అసురకాండ ఎపిసోడ్ 2 సూపర్ హ్యూమన్ ఆపరేషన్. అసురకాండంలో ఉన్న ఆనవాలు ప్రకారం షాడో ఐలాండ్ని వెతుక్కుంటూ వెళ్లిన టీం ఆల్ఫా బృందంలో ఎవ్వరూ కూడా సిగ్నల్స్కి దొరకలేదు. అంటే ఆల్మోస్ట్ అందరూ చనిపోయినట్లేనా అని మేజర్ రవికాంత్ చతుర్వేది శాస్త్రవేత్తల బృందాన్ని అడుగుతాడు. ఎంతో రీసెర్చ్ చేసి వేల కోట్లు ఇన్వెస్ట్ చేసి రీసెర్చ్ టీంని రెడీ చేశాను. అయినా ఇప్పటివరకు ఆ షాడో ఐలాండ్ గురించి చిన్న సమాచారం కూడా తెలుసుకోలేకపోయారు అంటూ రవికాంత్ సైంటిస్ట్స్ బృందం హెడ్ మార్లిన్ పైన సీరియస్ అవుతాడు. మార్లిన్, మీరు ఏమీ చేయలేమంటే చెప్పండి, ఈ మిషన్ ఇప్పుడే ఈ క్షణమే షట్ డౌన్ చేస్తాను. మీ చాతకానితనంపై కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయడం ఇక నా వల్ల కాదు అని రవికాంత్ అంటాడు. సార్, ఇప్పటివరకు షాడో ఐలాండ్కి మనం 2 టీమ్స్ని పంపించాం. వారిలో ఒక్కరు కూడా తిరిగి రాలేదు. అంటే అక్కడేదో మన సూపర్ గన్స్, అడ్వాన్స్ వెపన్స్ని మించిన పవర్ ఉంది. ఆ పవర్ని కంట్రోల్ చేస్తే అసురకాండంలో చెప్పబడిన రావణుడు రాసిన గ్రంథాలన్నీ సొంతం చేసుకోవచ్చు. అయితే దానికొక సూపర్ హ్యూమన్ కావాలి. మన దగ్గర ఉన్న అన్ని వెపన్స్ కంటే పవర్ఫుల్గా ఆ సూపర్ హ్యూమన్ చెయ్యాలి. అలాంటి సూపర్ హ్యూమన్ని మనం సృష్టించగలిగితే మనల్ని నియంత్రిస్తున్న షాడో ఐలాండ్ సెక్యూరిటీ జోన్ని దాటి వెళ్లవచ్చు. అయితే ఇది కంప్లీట్గా అవుట్ ఆఫ్ ద రూల్స్లో చేయాల్సిన పని. ఇండియన్ గవర్నమెంట్ అలాంటి సూపర్ హ్యూమన్ ఎక్స్పెరిమెంట్స్కి ఒప్పుకోదు. కానీ ఈ సూపర్ హ్యూమన్ని సృష్టించడానికి మీరు ఒప్పుకుంటే మీకు కావాల్సింది వచ్చేలా నేను చేస్తా అని మార్లిన్ అంటుంది. సో సూపర్ హ్యూమన్గా మారినవాడు మన కంట్రోల్లో ఉంటాడని గ్యారంటీ నీకుందా అని రవికాంత్ అడుగుతాడు. ఉంది సార్, అతని ప్రతి మూమెంట్ని మనం ప్రోగ్రామింగ్ చేస్తాం. అవుట్ ఆఫ్ ద కంట్రోల్ అతను ఏం చేసినా మనకి తెలిసిపోతుంది. అతని ఆలోచనలని పూర్తిగా ల్యాబ్లో ఉండి మనం కంట్రోల్ చేయొచ్చు. కేవలం మనం ఇచ్చిన ఆదేశాలు మాత్రమే ఆ సూపర్ హ్యూమన్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఆ సూపర్ హ్యూమన్కి సంబంధించిన కంప్లీట్ బ్లూ ప్రింట్ ఇప్పటికే రెడీ చేశాం అని మార్లిన్ హోలోగ్రామిక్ విజువల్తో మొత్తం ప్రెజెంటేషన్ ఇస్తుంది. గుడ్ వర్క్ మార్లిన్. అయితే ఇప్పుడు సూపర్ హ్యూమన్గా మారబోయేది ఎవరు అని రవికాంత్ అడుగుతాడు. సూపర్ హ్యూమన్గా మారాలంటే దానికి సపరేట్ డిఎన్ఏ ఉన్నవారే ఉండాలి. ప్రతి డిఎన్ఏ జెనెటిక్ కోడింగ్ ట్రాక్ చేస్తే 10 జనరేషన్స్ పాస్ట్లోకి వెళ్ళొచ్చు. వారి ఫస్ట్ జనరేషన్లో ఉన్నవారి ఐడెంటిటీ కూడా తెలుస్తుంది. పాస్ట్లో చావంటే భయం లేని వారియర్స్ ఇండియన్ హిస్టరీలో ఉన్నారు. అలా ఉన్నవారిలో కొందరి పేర్లు చరిత్ర పుస్తకాలలో ఉన్నాయి, కానీ చాలామంది పేర్లు లేవు. దానికి కారణాలు ఏంటనేది ఇప్పుడు అప్రస్తుతం. అలాంటి ఇండియన్ హిస్టరీలో తూర్పు కనుమల్లో ఒక ఫైటర్ ఉండేవాడు. అతని పేరు సూర్యుడు. అందరూ అరమకొండ సూర్యుడు అని పిలిచేవారు. ఈస్టర్న్ ఘాట్స్లో అత్యంత ఎత్తైన అరమకొండపై నిలబడి అరణ్యానికి అతను కాపలా కాసేవాడు. అతన్ని తూర్పు కనుమల క్షేత్రపాలకుడని అందరూ అనేవారు. అడవికి రాజైన సింహం అతన్ని అనుసరిస్తూ ఉండేది. ఆ తూర్పు కనుమల్లో అరమకొండ సూర్యుడికి తెలియకుండా పిడికెడు మట్టి కూడా బయటికి వెళ్లేది కాదు. బందిపోటు దొంగలని తన పిడికిలితో గుద్ది చంపేసేవాడు. అలాంటి అరమకొండ సూర్యుడు 10వ జనరేషన్ వారసుడు ఇప్పుడు మన ల్యాబ్లో ఒక టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. వాడి పేరు కృష్ణార్జున్. అతని డిఎన్ఏని స్టడీ చేసి చాలా రీసెర్చ్ చేసిన తర్వాత అతను అరమకొండ సూర్యుడు వారసుడని తెలిసింది అని మార్లిన్ చెబుతూ ఉంటే రవికాంత్ చాలా ఇంట్రెస్టింగ్గా వింటూ ఉంటాడు. అరమకొండ సూర్యుడు పేరులోనే చాలా పవర్ కనిపిస్తోంది. ఈ కృష్ణార్జున అరమకొండ సూర్యుడి వారసుడని ఎలా కనిపెట్టారు అని రవికాంత్ అడుగుతాడు. ఒక్క డిఎన్ఏ శాంపుల్ మాత్రమే కాదు సార్, ఈస్టర్న్ ఘాట్స్లో రీసెర్చ్ కోసం వెళ్ళినప్పుడు కొన్ని ఐడెంటికల్ ప్రూఫ్ దొరికింది. ఓ గృహలో అరమకొండ సూర్యుడు బొమ్మ చెక్కి ఉంది. దానిపై సుదర్శన చక్రం ఆకారంలో పచ్చబొట్టు ఉంది. అదే పచ్చబొట్టు కృష్ణార్జున ఛాతీపై ఉంది. దాన్ని చూసినప్పుడు అతని డిఎన్ఏపై అధ్యయనం చేశాం. అతని రూట్స్ ఈస్టర్న్ ఘాట్స్తో కనెక్ట్ అయి ఉన్నాయి. అప్పుడే నిర్ధారణ అయిందని మార్లిన్ చెబుతుంది. ఆ టెక్నీషియన్ కృష్ణార్జున చాలా భయస్థుడని సమాచారం ఉంది. అతనెలా సూపర్ హ్యూమన్ అవుతాడు అని రవికాంత్ మార్లిన్ని అడుగుతాడు. కృష్ణార్జున్లో పవర్ అతనికి తెలీదు. అతని పవర్ ఏంటో తెలుసుకోవడానికి మన బ్లాక్ డాగ్స్ గ్యాంగ్తో అటాక్ చేయించడం జరిగింది. వారి నుంచి చాలా చాకచక్యంగా కృష్ణార్జున తప్పించుకున్నాడు. ఎవ్వరూ అతన్ని కనీసం టచ్ చేయలేకపోయారు. అతని చూపులో వేగముంది. శరీరంలో అరమకొండ సూర్యుడు రక్తం ప్రవహిస్తోంది. దానిని బయటికి తీసుకొస్తే ఖచ్చితంగా సూపర్ హ్యూమన్గా మారుతాడు అని మార్లిన్ చెబుతుంది. అరమకొండ సూర్యుడు గురించి మీరు చెప్పింది వింటుంటే అతని మనోశక్తి కూడా
చాలా బలమైనదని అర్థమవుతోంది. అడవి మృగాలని అదుపులో పెట్టుకున్నాడు అంటే అతన్ని నియంత్రించడం మన వల్ల సాధ్యం కాదేమో అని రవికాంత్ అంటాడు. కృష్ణార్జున అరమకొండ సూర్యుడు కాదు సార్, అతని వారసుడు మాత్రమే. అతనిలో ఉన్న పవర్ని మనకి ఉపయోగపడే స్థాయిలోనే బయటికి తీసుకొస్తాం అని మార్లిన్ చెబుతుంది. సరే అయితే ఇదే ఫైనల్. ఈ ఆపరేషన్లో మీరు ఫెయిల్ అయితే ఇక కంప్లీట్గా ఈ ల్యాబ్ని షట్ డౌన్ చేస్తా. ఆ గ్రంథాలు స్వాధీనం చేసుకోవడానికి నా దగ్గర మరో మార్గం కూడా ఉంది, ఆ దారిలో వెళ్తా అని రవికాంత్ చతుర్వేది మార్లిన్కి హెచ్చరిస్తాడు. ఇక మార్లిన్ కృష్ణార్జున్ని సూపర్ హ్యూమన్గా మార్చడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తుంది. మరోవైపు కృష్ణార్జున్కి తన చుట్టూ జరుగుతున్న విషయాలు ఏవీ తెలియకపోవడంతో జాలీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. తాను ప్రేమించిన మహతో లివింగ్ రిలేషన్లో ఉన్న కృష్ణార్జున్ ఆమెతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. అయితే మహ కృష్ణార్జున్ని ప్రేమించడం మార్లిన్ ఆపరేషన్లో భాగమనే విషయం అతనికి తెలియదు. మార్లిన్ ప్లాన్ని మెల్లగా ఎగ్జిక్యూట్ చేస్తూ కృష్ణార్జున్ని ప్రేమలో దించుతుంది. మహ కూడా కృష్ణార్జున్తో పాటే టీమ్ అస్త్రా ల్యాబ్లో జూనియర్ సైంటిస్ట్గా వర్క్ చేస్తూ ఉంటుంది. మహ మెల్లగా షాడో ఐలాండ్ ఆపరేషన్ కోసం అతన్ని మానసికంగా సిద్ధం చేస్తోంది. మరోవైపు బయో ల్యాబ్లో సూపర్ హ్యూమన్గా ఎక్స్పెరిమెంట్కి అంతా సిద్ధం చేస్తారు. కృష్ణార్జున్ని సూపర్ హ్యూమన్గా ఎలా మార్చబోతున్నారు, అతని సూపర్ హ్యూమన్ జర్నీ ఎలా ఉండబోతోందో తెలియాలంటే అసురకాండం సిరీస్ని ఫాలో అవ్వండి.